వేసవికాలంలో ఎండకి గాలుపు కొట్టి నీరసం వచ్చి పడిపోతే కాసేపట్లో అదే తగ్గిపోతుందిలే అని కొంతమంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దీనికి కారణం వేసవిలో చాలామందికి వడదెబ్బ పట్ల పూర్తిగా అవగాహన లేకపోవటమే. వడదెబ్బ తగిలిన వ్యక్తిని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్ళాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఒక్కోసారి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఈ వడదెబ్బ తగిలేటువంటి రిస్క్ ఎక్కువ పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. ఎండలో పనిచేసేవారు కానీ, లేకపోతే ఎండలో ప్రయాణం చేసేవారికి కానీ, అలాగే పూర్తిగా నీళ్లు తాగని వాళ్ళు కానీ, అంటే మంచినీళ్ళు తక్కువ తాగేవారికి కానీ ఈ యొక్క రిస్క్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎండలో ఆటలు ఆడేవారికి కూడా ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా ఎండలు పెరుగుతున్నప్పుడు గర్భిణీ స్త్రీలు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ, లేకపోతే ఊబకాయంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కానీ, లేకపోతే ఏదైనా ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ జాగ్రత్త పాటించాలి. వడదెబ్బకు గురి కాకుండా చూసుకోవాలి. అలాగే కొంతమంది మద్యపాన ప్రియులు, అలాగే మద్యం ఎక్కువగా తీసుకునేటువంటి వాళ్ళు మద్యపానం ఎక్కువగా సేవించడం వల్ల ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దానివలన శరీరంలో ఉన్న నీరు కోల్పోయి డీహైడ్రేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి వారికి వడదెబ్బ వల్ల కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. బాగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే పరిసరాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మన శరీరంలో ఉష్ణోగ్రతను అంటేటువంటి వేడిని నియంత్రించేటువంటి విధానం థెర్మోరెగ్యులేషన్ అంటూ ఉంటారు. అది విఫలమైనప్పుడు, లేకపోతే కొన్ని సమస్యల వలన ఈ అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు వడదెబ్బ, దీన్ని మనం హీట్ స్ట్రోక్ అంటూ ఉంటారు, లేకపోతే ఎండ దెబ్బ అని కూడా అంటూ ఉంటారు, సోకే అవకాశం ఉంటుంది. ఈ ఎండలో ఈ వేడి కిరణాలు మన చర్మం మీద పడతాయి. ఆ వేడిని చల్లార్చడానికి మన శరీరంలో ఉండేటువంటి నీరు ఆవిరైపోయి చెమటను పుట్టించి మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తూ ఉంటుంది. అది కనుక మన శరీరంలో సరిపడా నీరు లేదనుకోండి, ఈ వడదెబ్బ వలన ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈ వడదెబ్బ సమస్యని ఒక రకమైన మెడికల్ ఎమర్జెన్సీగా చెప్పుకోవచ్చు అని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కూల్ ఫస్ట్, ట్రాన్స్పోర్ట్ నెక్స్ట్ అని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా వడదెబ్బ సోకినటువంటి వ్యక్తిని నీడకు తీసుకురావాలి. తర్వాత తడిగుడ్డతో కానీ, తడి తువ్వాలతో కానీ ఒళ్ళంతా తుడవాలి. వీలైతే కనుకైతే ఏసీ రూమ్లోకి షిఫ్ట్ చేయటం చాలా మంచిది. ఒకవేళ ఆ రోగి కనుక